బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఆగాడు. పవన్ కళ్యాణ్, ఈ వారం నువ్వు కెప్టెన్ గా చాలా బాగా చేశావు అంటూ, అలాగే నిన్న హౌస్ లో ఎంతమంది టార్గెట్ చేసినప్పటికీ నువ్వు భలే చాకచక్యంగా వ్యవహరించావంటూ క్లాప్స్ కుట్టారు పవన్ కళ్యాణ్ కి హోస్ట్ నాగార్జున. దీంతో పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే, పవన్ కళ్యాణ్ నీ కోసం నేను ఒక వీడియో వేసి చూపించాలి అనుకుంటున్నాను, నువ్వు కన్వెక్షన్ రూమ్ కి వచ్చే అంటూ కన్వెక్షన్ రూమ్ కి పిలిపించారు పవన్ కళ్యాణ్ ని. అయితే ఏదైతే దువ్వాడ మాదిరి, రమ్య వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ కి అమ్మాయిలు పిచ్చన్నారో ఆ వీడియో వేసి చూపించగాని ఫీజులు ఎగిరిపోయాయనే చెప్పాలి పవన్ కళ్యాణ్కి. అయితే చూసావు కదా, సో నువ్వు బయటకు వచ్చేసాయి అంటే, బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇంత చిల్లరగా వీళ్ళు మాట్లాడతారని అంటే, సరే చూసావు కదా మరి అది నిజమో కాదనేది ఇప్పుడు నీకు తెలిసింది, మరి ఆడియన్స్ని కూడా అడుగుదామంటూ, మరి అమ్మాయిలు పిచ్చి మరి నిజంగా పవన్ కళ్యాణ్కి ఉందంటారా లేదంటారా, ఉంటే ఓట్ చెయ్యండి అని అంటూ హోస్ట్ నాగార్జున గారు ఆడియన్స్కి పోల్ పెట్టడంతో 50-50 ఛాన్సెస్ వచ్చాయి. దీంతో చూసావు కదా పవన్ కళ్యాణ్, మరి నీకు 50-50 ఛాన్సెస్ వచ్చాయి అంటే ఖచ్చితంగా అమ్మాయిల పిచ్చి ఉన్నదనేమాట. సో మొత్తానికి ఏదేమైనా సరే ఆ అమ్మాయిలతో తిరగడం తగ్గించుకొని నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సార్ నేను ఒక మాట మాధురికి, రమ్య గారికి చెప్పచ్చా అంటే, మాధురి గారు వయసులో పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను, రమ్య ఇలాంటి చీప్ ట్రిక్స్ మళ్ళీ ప్లే చేస్తానంటే ఊరుకునేది లేదు, క్యారెక్టర్ అసోసియేషన్స్ ఎలా చేస్తారు మీరు అంటూ గట్టిగా ఇచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున గారు ముందే. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్కి మాధురి, రమ్య వీడియో చూపించి క్లారిటీ ఇచ్చి, తర్వాత నువ్వు అమ్మాయిలతో తిరగడం కొంచెం తగ్గించి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు అంటూ బూస్టప్ ఇచ్చిన మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.